ఒకటి స్టార్ట్ చేయాలి మేడం. ఏంటి అదే టూలెట్ ఏమైనా బోర్డు ఉందా అని. ఉంది. అవునా? ఏంటి నీకు బ్యాచులరా ఫ్యామిలీయా? బ్యాచులర్ అండి బాబు, మనకి ఫ్యామిలీ గట్టే ఉండదు. అవునా, బ్యాచులర్కి అయితే ఇవ్వం బాబు, ఫ్యామిలీకి అయితే ఇస్తాము. అవునా? ఇప్పుడు ఎవరు తీసుకోమంటారు? మీరు ఖాళీయేనా? ఏ అంటే అది కాదు, మీరు ఖాళీ కాబట్టి ఎవరైనా సంబంధం ఉంటే చూస్తారా మరి అంటున్నా. నీకు రూమ్ ఇచ్చి నేను ఇప్పుడు సంబంధం చూడాలని. మరి ఏం మాట్లాడుతున్నారు మేడం? ఇప్పుడు మీ రూమ్ కోసం మళ్ళీ పెళ్లి చేసుకోమంటారా? ఏంటి నా దగ్గరకు వచ్చి నా మీద లొల్ల చేస్తున్నా? దానికోసం కాదు, రూమ్ అడిగాను. ఇప్పుడు ఏంటి రూమ్ లేదు బాబు, లేకపోతే రూమ్ రెంట్ ఎంత అని చెప్తారు. మీరేంటి పెళ్లి చేసుకోవాలా ఇది అంటున్నారండి మేడం? అది కరెక్టేనా? మరి బ్యాచులర్ కి ఇవ్వము అని చెప్పాము. మీలాగా అందం ఉన్న అమ్మాయి ఎవరు దొరుకుతలేదు కదా. అబ్బో బిస్కెట్లా? బిస్కెట్లు కాదు మేడం, మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. అయ్యో, అంటే ఎలా అంటే పడిపోతాను, నీకు రూమ్ ఇచ్చేస్తాను. పడవద్దు మేడం, రెంటే డబ్బులే. దానికోసం వస్తారా మరి? వస్తారంటే లేదు, చూపించారా అంటున్నా. నువ్వేదో డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు. లేదు మేడం, ఒకసారి చూపించండి. అందంగా ఉంటదా కిచెన్? మేడం కిచెన్ అందంగా ఉంటదా ఉండదా? అరే రూమ్ బాగుంటది అంటారు కానీ కిచెన్ అందంగా అంటే కిచెన్ అంటే వండుకోలేదు మేడం, వండుకొని తినాలి కాదు మేడం. అసలు నీకు రూమే ఇస్తానే అనలేదు. ముందు రూమ్ చూపించు, కిచెన్ దానికోసం చూస్తాను. ఇప్పుడు చూస్తేనే కదా నచ్చుతుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు బాగున్నారనే కదా నేను అడిగాను రూమ్. అంటే మీరు బాగుంటేనే కదా రూమ్ బాగుంటది. మీరు బాగుంటే రూమ్ బాగుంటది, రూమ్ బాగుంటే మీరు బాగుంటారు అన్నట్టు ఉంటది కదా సమాజం. ఎలా ఊరు బాగుంటే పేరు బాగుంటది, పేరు బాగుంటే ఊరు బాగుంటది అంటారు. మీ అమ్మ బాగా వసపోసినట్టుంది, బాగా నేర్చుకున్నా. చెప్పండి మేడం. ఇలాంటి వాడు రూమ్ లో ఉంటే కొంచెం పనికి ఉందా? బెడ్రూమ్ ఉందా లేదా? అంటే బెడ్రూమ్ ఎందుకు ఉంటదిరా? పడుకోడానికి మేడం. ఇప్పుడు కిచెన్ వండుకున్నా పడుకుంటాం కదా, రెస్ట్ తీసుకుంటాం కదా. ఉందా లేదా ఖాళీగా? హలో, రూమ్ ఇస్తే మీరే బెడ్రూమ్ చిచి నీ వల్ల నాకు వస్తుంది. మంచం అన్ని మీరే తెచ్చుకోవాలి. అవునా? పరుపు కూడా మేమే తెచ్చుకోవాలా? మరి మేము ఇస్తామా? రా పడుకోవడానికి పరుపిస్తాం, పిల్లని కూడా తెచ్చిస్తాం, పడుకుంటాం కాదు. భోజనం చేసేటప్పుడు మన బిర్యానీ ఆర్డర్ పెడితే ఉల్లిపాయలు నిమ్మకాయలు అలాగే ఇస్తారు కదా. మీరు కూడా రూమ్ ఇచ్చేటప్పుడు పరుపు మంచం గించం అన్ని ఇస్తారేమో అని. వావ్ సూపర్ రబ్బా, నువ్వు ఎక్కడ చేస్తున్నావు నాన్న? మంచి గట్టిలో ఉన్నా. నీకు రూమ్ ఇస్తా, బెడ్ ఇస్తా, ఇంకా పక్కలోకి. ఇప్పుడు చెప్పండి, ఇస్తారా ఎవరా? చెప్పండి, నాకు లేట్ అవుతుంది. ఏంటి నా ఇంటికి వచ్చి నన్నే సతాయిస్తున్నా? మరి ఏం సాధించండి మేడం, నేను వెళ్తున్నాను. వెళ్ళు, ఎవరిని భయపెడుతున్నా? పోరా పో. చాలా అందంగా ఉన్నారు, వస్తారండి మరి. ఏ